హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మన బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? అసలు ఈరోజు టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఏం లేదండి, ఉద్యోగం చేసే ఆడవాళ్ళ గురించి, వాళ్ళకు ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి దీని మీదే టాపిక్ అండి. రోజు కూడా ఇలాంటి ఇంటి పనులు చేసుకుంటానే ఉంటామండి. కానీ మనం కూడా టైర్డ్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకుంటామా అనేసి రెస్ట్ మూడ్కి అయితే వెళ్ళిపోతామండి. కానీ ఇలాంటి ఇంటి పనులు చేసుకొని పిల్లలకి, హస్బెండ్కి, ఇంకా ఇంట్లో ఉండే అందరికీ కూడా వాళ్ళకి కావలసినవన్నీ కూడా సర్ది ఇచ్చేసి మళ్ళీ ఒక మహిళ బయట ఉద్యోగంకి వెళ్తుంది అంటే అది ఎంత గొప్ప విషయం కదండి. ఇలాంటి వారు ఆదాయాన్ని మాత్రమే చూసి ఉద్యోగానికి వెళ్తారు అంటారండి? ఖచ్చితంగా కాదండి. ఆ ఉద్యోగం వల్ల పొందే ఆత్మగౌరవం, హ్యాపీనెస్, ప్రౌడ్, ఫ్రీడమ్, తెలియని విషయాల్ని నేర్చుకుంటున్నాం అనే ఒక క్యూరియాసిటీ, ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు అన్ని టైర్డ్నెస్ కూడా మర్చిపోయి తిరిగి కొత్త ఉత్సాహాన్ని పొందే అవకాశం ఉందండి. ఏ విషయాన్ని కూడా, ఎవరిని కూడా ఎదురు చూడకుండా తానే ఒక పనిని ఫినిష్ చేసి దానివల్ల వాళ్ళు పొందే సంతోషానికి అసలు అద్దు ఆపే ఉండదండి. ఎంత కష్టార్జితానైనా చేసే బలాన్ని వాళ్ళకే తెలియకుండా పొందగలిగే శక్తి వాళ్ళకు వస్తుందండి. ఒంటి పరంగా ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే చాలా వీక్నెస్గానే ఉంటారండి. కానీ వాళ్ళు చేసే ఉద్యోగాల వల్ల వాళ్ళ ఆత్మబలం అనేది మగవాళ్ళ కంటే ఎక్కువగానే కనిపిస్తుందండి. ఆర్థిక పరంగా వాళ్ళు తీసుకునే శాలరీ మాత్రమే కాదండి వాళ్ళ బలం. మనం మన సొంత కాళ్ళ మీద నిలబడగలం అనే ఒక పెద్ద సెల్ఫ్ రెస్పెక్టే కదండి పెద్ద బలం వాళ్ళకి. అసలు ఆర్థిక బలంగా ఉండే ఆడవాళ్ళు ఎలాంటి నిర్ణయాల్ని కూడా ధైర్యంగా తీసుకుంటారండి. ఆ నిర్ణయాల్ని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళి దాన్ని సాధించి చూపిస్తారండి. అసలు ఎవరైనా ఈ పని నీ వల్ల కాదు అని వాళ్ళు చెప్పారంటే అసలు వాళ్ళు దానికి అసలు ఒప్పుకోరండి. అసలు ఆ పనిని ఎట్టయినా చేసి చూపించాలి అనేసి అది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియదండి. కాన్ఫిడెన్స్ని ఆ పని చేసేదాకా ఇంక ఒప్పుకోరండి. ఒక మహిళకి నమ్మకాన్ని కానీ, గౌరవాన్ని కానీ పరిపూర్ణంగా అందించేది తన సొంత సంపాదన మాత్రమేనండి. నిజమైన బలం అనేది తాను చేసే ఉద్యోగం వల్ల వచ్చే ఆదాయం వల్ల మాత్రమే కాదండి. ఉద్యోగం వల్ల తాను పొందే ఆత్మగౌరవం, స్వాభిమానం అండి. ఇలాంటి శక్తిని ఒక మహిళ పొందినప్పుడు తను ఆ ఉద్యోగం చేయడానికి కోసం పడ్డ కష్టాలన్నిటినీ కూడా క్షణంలో మర్చిపోతుందండి. బాధ్యతల్ని భరిస్తూ, ఆర్థిక అవసరాల్ని తన సగభాగంతో పంచుకుంటూ, తను కన్న కలలని కూడా నెరవేర్చుకుంటూ తాను పొందే ఆత్మగౌరవానికి సాటి అసలు ఏముందంటారండి? ఇలాంటివన్నీ పొందడానికి పెద్ద పెద్ద చదువులనే చదవాలనా, పెద్ద పెద్ద ఉద్యోగాలనే చేయాలనా? అలాంటివన్నీ ఏం లేదండి. మనం లక్షలు సంపాదించకపోయినా మన చేతనైన పని చేసుకొని మన వల్ల అయిన సంపాదన అది 1 రూపాయి అయినా కూడండి, అది మనం సంపాదించుకున్నామంటే అది దానికి మనం పడే సంతోషానికి అసలు అద్దు ఆపే ఉండదండి. అసలు ఆత్మగౌరవం ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కూడండి, వాళ్ళు నన్ను గౌరవించటం లేదు, వీళ్ళు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు అని ఎప్పుడు కూడా అనుకోరండి. తనకున్న ఆత్మబలంతో రెస్పెక్ట్ అనేది తానే వరిస్తుంది అని పరిపూర్ణంగా నమ్ముతారండి. అసలు ఆడవారు ఇప్పుడు ఏ రంగంలో లేదండి, అన్నిట్లో అన్ని రంగాల్లో దిగి మగవాళ్ళకి సరిసమంగా తాను ఈ పని చేయగలం అనేసి నెరవేర్చి చూపిస్తున్నారండి. ఏంది ఈవిడ ఆడవాళ్ళ గురించి తెగ మెసేజ్లు చెప్పేస్తుందనేసి అనుకుంటున్నారా? అదేం కాదండి. మనం ఎప్పుడు కూడా ఆడవాళ్ళనే మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో మనం ధైర్యంగా ముందుకు సాగాలి అనే మెసేజే నేను ఈ టాపిక్లో చెప్తున్నానండి. ఈ పని ఇది చాలా కష్టం, నేను చేయలేను అనేసి దేనికి కూడా ట్రై చేయకుండా అలాగే ఉండిపోయే బదులు ఏదో కాస్తైనా ఒక
ఒక స్టెప్ ముందుకేసి ఆ పని చేసి చూస్తేనే కదండి మనకి ఏదైనా తెలిసేది. ఎలాంటి అంబిషన్స్ లేకుండా ఏ పని చేయలేము అనేసి ఎప్పుడు డీమోటివేషన్లోనే ఉండకుండా ఏదో వల్లైంది ఫస్ట్ తప్పుగానే ఉన్నా కూడా పోను అది సరిదిద్దుకునే అవకాశం మనం కలిగి దేనైనా మనం సాధించగలం అనే నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుందండి. ఇక్కడైతే ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ యోగా అనేది మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేయాలండి. ఒక 10 మినిట్సేనండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. చాలా పవర్ఫుల్గా ఉందండి. నేను ఒక 10-15 డేస్గా అయితే చేసుకుంటూ ఉన్నానండి. చాలా మైండ్ రిలాక్స్గా పీస్ఫుల్గా ఉందండి ఈ యోగా ప్రాక్టీస్ అయితే. ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత మామూలుగా నా ఇంటి పనులు అనేది నేను స్టార్ట్ చేసుకుంటానండి. ఇవాళ టాపిక్ ఎలా ఉందండి, మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఏదైనా టాపిక్ల గురించి చెప్పాలంటే కామెంట్స్లో పెట్టండి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటామండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందనేసి పరిపూర్ణంగా నమ్ముతున్నానండి. ఇంకా కూడా మంచి టాపిక్స్తో మంచి మెసేజ్లతో వ్లాగ్స్ ద్వారా మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఈ వీడియోని లైక్ చేస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని పరిపూర్ణంగా నమ్ముతూ అంతటితో ఈరోజు సెలవండి. మరొక వ్లాగ్లో కలుద్దామండి. ఉంటానండి. బాయ్ అండి.